వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము శ్రీ సాయి సచరిత్రం 36వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 35వ అధ్యాయ పరంగా మనం ఊది మహాత్యం అనేటువంటి అంశం ద్వారా అనేకమైనటువంటి విభూతులు అనగా మహిమలు మనం తెలుసుకున్నాం. అంటే కాకా మహాజని స్నేహితుడు ఠక్కర్ గారి అనుభవం ఏమిటి, చాలా రకాలుగా వారు బాబాని పరీక్షించారు అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఎట్లాగంటే తను మహనీయుడే అయితే కనుక తన మనస్సు నెరిగి ఆ యొక్క ద్రాక్ష పండ్లు ఎందుకు తినమనంటారు, మరి తనకేమో వైద్యుడు ఆ రీతిగా చెప్పారు కదా, మరి తెలిసి కూడా మరి ఆయన తెలుసుకోలేకపోయారా ఏమిటి అని చెప్పి కడిగిన పండ్లే తినమని తన వైద్యుడు సూచించారు అని అట్లా తర్జన భర్జన మానసికంగా పడుతూ ఉన్నప్పుడు కూడా సద్గురువు ఆ యొక్క పండ్లని ప్రసాదించటం, దానిలో గింజలు లేని పండ్లు ఉండటం, అట్లాగే కాకా దగ్గర నుంచి ఆరంభించాలి పండ్ల పంపిణీ అని అనుకున్నప్పుడు ఆ రీతిగానే చేయటం, దక్షిణ గురించి ఇలా వారి వారి మనోభావం రీత్యా. అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి అంటే కొన్ని సందర్భాలలో సద్గురువు కూడా తనను తాను నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క భక్తుల వైఖరుల ద్వారా ఏర్పడుతూ ఉంటుంది. అంటే అతిశయోక్తి కాదమ్మా, అటు భగవంతుడు కూడా అంతే. అట్లా అని ప్రతి వారికి వారి మనోభావాలు రీత్యా అంటే అది కూడా ఒక పరిధి ఉంటుంది. ఏమిటి అంటే కొంతమందికి కొన్ని సందర్భాలలో వారి యొక్క భగవంతుడు వారికి అండదండలు ఇస్తున్నారు, భగవంతుడి కనుసన్నల్లోనే నువ్వు ఉన్నావు, ఆయన దృష్టిలో ఉన్నావు అని ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కూడా అట్లా అనుకోగానే కొన్ని జరుగుతూ ఉంటాయి. అది మన స్థాయి మన అవసరాల రీత్యా వారు ఆలోచించి చేస్తారు తప్ప మనం అనుకున్నదేతడు ఎప్పుడన్నా అట్లాంటి నిదర్శనం అట్లాంటివి కాకపోతే నేను ఆయన దృష్టిలో లేనన్న మాట అని చెప్పి అనుకోకూడదు అన్నమాట. అది తర్వాత నేటి అధ్యాయం మనం 36వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 36వ అధ్యాయ పరంగా మనం గోవా పెద్ద మనుష్యుల గురించి, షోలాపూర్ నివాసియగు ఔరంగాబాద్కర్ భార్య అనేటువంటి ఏవో వింత కథలు గురించి చెప్పుకుందామమ్మా. అప్పుడే మనం 36వ అధ్యాయానికి చేరుకున్నాం. సచ్చరిత్ర కదా, నిన్న మొన్న ఆరంభించుకున్నట్లుగా అనిపిస్తోంది, కానీ చకచకా మనకి గ్రంథం అప్పుడే 36 అధ్యాయాలకు వచ్చేసాం కదా. సరే, పారాయణ ఆరంభించుకుందామా. శ్రీరామ జయ రామ, జై జయ రామ. ఇద్దరు పెద్ద మనుష్యులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుష్యులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము గావించిరి. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒక్కరిని 15 రూపాయల దక్షిణ ఇయ్యమనెను. ఇంకొకరు అడగకుండానే 35 రూపాయలు ఇవ్వగా
అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా నిరాకరించెను. ఆయన నిజంగా దక్షిణ ధనాన్ని ఆకాంక్షించేవాడైతే అట్లా ఎక్కువ మొత్తం ఇస్తుంటే తీసుకుంటారు కదా అమ్మా. అట్లాంటిది 15 రూపాయలు ఒకరు ఇచ్చినప్పుడు తీసుకున్నారు, అంతకీ డబుల్ గా ఇంకొకరు అడగకుండా ఇస్తున్నా కూడా తీసుకోలేదు. అది ఆ వైఖరి మనం అర్థం చేసుకోవాలి. అక్కడున్న శ్యామ బాబాని ఇట్లడిగెను, ఇది ఏమి, ఇద్దరు కలిసి వచ్చిరి, ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ వానిది తిరస్కరించితివి, ఎందులకి భేదభావం? బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామ, ఎందులకో నీకేమీయును తెలియదు. నేను ఎవరి వద్ద నుండి ఏమీ తీసుకొనను. మసీదు మాయి బాకీని కోరును, బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనమును పొందును. నాకు ఇల్లు గాని ఆస్తి గాని కుటుంబము గాని కలవా? నాకేమీ అక్కరలేదు. ఎప్పుడు నేను స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దానిని తప్పించుకొను మార్గము లేదు అని అనెను. అని బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనెను. ప్రప్రథమున అతను పేదవాడు. ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతమునిచ్చెదనని తన ఇష్టదైవమునకు మ్రొక్కుకొనెను. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగం దొరికెను. క్రమముగా జీతము పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200 రూపాయలకు హెచ్చెను. తుదకు 700కు హెచ్చెను. అతను ఐశ్వర్యం అనుభవించు కాలమందు తన మ్రొక్కును మరచెను. అతని కర్మఫలమే అతని చటికి ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తమునే అనగా మొదటగా సమర్పిస్తాను అన్నటువంటి 15 రూపాయలనే నేను ఈనాడు దక్షిణ రూపముగా అడిగితిని అన్నారు. దక్షిణ అడగటంలో గల భావం చూసారా? ఎందుకంటే మనకి సంచిత ప్రారబ్ధ కర్మలు గాని అనేక తెలియనో తెలుసో పాపాలు గాని ఇటువంటివన్నీ అంతరించందే మనకి కష్టాలు గట్టెక్కవు. మన జీవితంలో మనం అనుకునేవి జరగాలి అంటే కొన్ని కర్మఫలాలు కొన్ని అడ్డుపడుతూ ఉంటాయి. వాటిల్ని తొలగించడానికి అని చెప్పి భగవంతుడు గాని సద్గురువు గాని ఏదో ఒకటి అట్లా మన నుంచి అపేక్షిస్తారు. అది సమర్పించినప్పుడు మనకి ఆ కర్మఫలం తొలగిపోయి చక్కగా మంచి రోజులు సంప్రాప్తించటం, అనుకున్న పనులు అవ్వటం అట్లా. అయితే కొన్ని సందర్భాలలో అలాంటివి మనం మంచి పనులు ఆ రీతిగా చేసినా కూడా మనకి మనం అనుకున్న పనులు కావు. ఎందుకని అంటే దానిలో ఏదో ఇంకా లోతైన అంశం ఏదో ఉంది అనేటువంటి తీసుకోవాలి. గురు సాంగత్యంలో ఉన్నవారు అయితే దానిలోని ఆంతర్యం ఏదో ఉండి ఉంటుంది. బహుశా అలాంటి మనం అడిగినటువంటి పని చేయకపోతే చేస్తే కనుక అది మనకి ఇతరత్రా మనకి క్షేమకరమైంది కాదు కాబోలు అనే సత్యాన్ని గ్రహించుకోవాలి. అట్లా ఇక్కడ దక్షిణ గాని ఏదైనా అడిగారు అంటే కొన్ని మహనీయుల దర్శనానికి వెళ్ళి, లేదు మనం ఎక్కడైనా ఒక దానమో, ఒక ధర్మమో, ఒక విరాళమో, ఒక అన్నదానమో ఎందుకు చేస్తామమ్మా? మన కర్మలన్నీ కూడా దుష్కర్మలు నశించడానికి, సత్కర్మలు సత్వగుణం పెంపొందడానికి అన్నట్లుగా. సత్వగుణం పెంపొందకపోతే మనం చేసేటువంటి ఆధ్యాత్మిక కృషి ఫలించదు. మరి సత్వగుణం పెంపొందాలి అంటే తను మన ధన ప్రాణాలు సర్వము కూడా భగవదర్పితం అన్నట్లుగా మనం కర్మల యందు నియోగించాలి. అది ఆ సత్యాన్ని గ్రహించుకుని ఆ రీతిగా మనం ఆ యొక్క మార్గాలని అనుసరిస్తేనే మనకి జన్మ సార్థకత, పరసార్థకత కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా అడుగుతారు. ఇప్పుడు చూడండి, మొక్కులు మర్చిపోతే మరి కష్టాలు వస్తాయి. ఆ మర్చిపోయినందుకు గాను మరి నీకు పెనాల్టీ కట్టాలి కదా మనం. అందుకని దక్షిణ అడుగుతారు. అట్లాగే మనం అడిగేటువంటి కోరిక మన నసీబులో లేదనుకో, మరి నీకు అది ఇయ్యాలి. ఎట్టా ఇయ్యాలి? మరి నీకు ఒక మంచి కర్మ రీత్యా ఆ పుణ్యాన్ని ఆపాదించి నువ్వు అడిగిన కోరికని నీకు నెరవేర్చాలి. ఆ పుణ్యాన్ని ఆపాదించడానికని చెప్పి ఒక ధర్మమో, ఒక దానమో, ఒక పూజ, ఒక వ్రతము వంటివి సూచన చేస్తారు. లేదు మహనీయుల దర్శన భాగ్యం, వెళ్ళి ఫలానా చోటికి వెళ్ళి దర్శనం చేసుకురా,
అని చెప్పనేటువంటి కారణాలు అవి ఉండవచ్చమ్మా. నా భావన అర్థమైందమ్మా? నేను సరిగా చెప్తున్నాను మీకందరికి? అదేమ్మా. ఇప్పుడు 15 రూపాయలు దక్షిణ అడిగారని అంతవరకు చెప్పుకున్నాం కదా. ఇంకొక కథ. సముద్ర తీరమున తిరుగుచూ ఉండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనము పెట్టెను. బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలము చూపి అక్కడ పరుండుమనెను. అంటే తనకే జరిగినట్లుగా చెప్తున్నారన్నమాట ఈ కథ సద్గురువు. నేనక్కడ నిద్రపోయి తిని. నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జేబులో ఉన్న ద్రవ్యమునంతయు దొంగిలించెను. జేబులో ఉన్న ద్రవ్యం అంటే నా స్వంత ద్రవ్యం, నా కష్టార్జితం అన్నట్లుగా. జేబులో ఉంటే గోడ కన్నం ఎట్టా వేశాడు, జేబులోంచి తీసుకెళ్తాడు కదా అని కాదక్కడ భావన. ఏమ్మా, నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. మిక్కిలి బాధపడి తిని ఏడుస్తూ కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపముగా ఉండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించెను అనుకొంటిని. భోజనము నీరు రుచింపవాయను. వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమునకు ఏడ్చుచుంటిని. 40 రోజుల పాటు ఆ దిగులుతో అట్లా కూర్చున్నారుట పాపం. పిమ్మట ఒక ఫకీరు దారి వెంట పోవచ్చు నేనేడ్చుచుండుట చూచి ఎందులకేడ్చుచుంటివి అని అడిగెను. నేను జరిగిన వృత్తాంతమును చెప్పి తిని. వారిట్లనిరి, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము, వారి చిరునామా నేనిచ్చెదను. వారిని శరణు వేడుము. వారు నీ పైకం నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ ద్రవ్యము దొరుకునంత వరకు విసర్జింపుము అని చోల్కర్ గారి కథలాగా అన్నమాట. అది ఉద్యోగం వచ్చి షిరిడీకి వెళ్లి దర్శనం చేసుకుని కలకండ పంచేదాకా ఆయన చక్కెరని విసర్జిస్తారు కదా, పంచదారని. ఆ రీతిగా ఇక్కడ ఈ అంటే నిజంగానే మనకేదైనా క్లిష్టమైనటువంటి సమస్య గాని లేదు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఫలించినటువంటి కార్యం ఏదైనా ఉంటే కనుక అప్పుడు ఈ యొక్క ఇష్టమైన ఆహార పదార్థాన్ని ఒక ముడుపుగా కడితే వెంటనే మనకి ఆ పని అయ్యేటువంటి, అంటే అక్కడ ఏమిటి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లుగా మన కర్మని నశింపచేయడానికి అది ఒక మార్గం అన్నమాట. ఎప్పుడైతే ఎంతో ఇష్టంగా అమితంగా మనం ఆకాంక్షించేటువంటి పదార్థమే గాని ఆలోచనే గాని అలవాటే గాని ఏవైతే ఉంటాయో వాటిల్ని మనం అట్లా ముడుపుగా, అంటే వాటి మీద మనకి దృష్టి పోకుండా ఉండటమే ముడుపు. అది ముడుపు కట్టడం అంటే అదనమాట భావన. అప్పుడు ఏమవుతోంది, నీకు ఒక రకమైనటువంటి వైరాగ్యం, ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ మీద నీకు ఒక రకమైనటువంటి వైరాగ్యం ఏర్పడుతోంది. అదెంత పుణ్యం అంటే నువ్వు ఆ విషయం, ఎంతో ఇష్టమైన విషయానికి నువ్వు కనెక్ట్ కాకపోవటం అనేది ఎంత గొప్ప విషయం. అది అలా ఉండాలి అంటే ఎంత సాధన ఉండాలి. పరోక్షంగా అంతటి సాధన, అంత కృషి చేస్తున్నందుకు గాను ఆ సద్గురువు సంతోషించి వెంటనే అనుకున్న పని నెరవేరుస్తూ ఉంటారు అన్నట్లుగా. అట్లా ఇక్కడ చూడండి, నీకు ఇష్టమైన ప్రియమైన ఆహారం ఏదో దానిని నీ ద్రవ్యం దొరుకునంత వరకు విసర్జింపు. ఆహారం అయితే బెటర్ కదా, ఎవరమైనా ఆలోచన అలవాట్లు ఇంకోటి అనంటే కొంచెం మరింత కృషి చేయాలి. ఎందుకంటే మనస్సు అనేది నిరంతరం ఆలోచించటమే దాని పని కాబట్టి ఒక ఆలోచనని వదిలేయాలి అంటే కొంచెం కష్టపడాలి. అదే ఆహారం అనుకోండి కొంచెం కంట్రోల్ చేసుకోగలం. అది ఒక పర్టికులర్ రుచి గురించి వదిలినా గాని పోనీ దానికి తత్తుల్యమైనటువంటిది ఏదన్నా కాస్త వాసన చూస్తూ కాస్త నోట్లో వేసుకున్నాం, పోన్లే అది వదిలినా ఇది తిన్నాం కదా అని అనుకోవచ్చు కదా. అందుకని చక్కగా అంత సులువుగాను గొప్ప ప్రయోజనం ఉండేటువంటిది అలా సూచించారన్నమాట. నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకొంటిని. నా పైకము నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపుటొడ్డునకు పోయి తిని. అక్కడొక స్టీమర్ ఉండెను. దానిలో జనులు ఎక్కువగా ఉండుటచే లోపలకు ప్రవేశించలేకపోయి తిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు పోయి తిని. అది ఇంకొక ఒడ్డునకు తీసుకొని పోయినది.
అక్కడ రైలు బండి ఎక్కి ఈ మసీదుకు వచ్చి తిని. కథ పూర్తి కాగానే బాబా అతిథులను భోజనము కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ అట్లే చేసెను. శ్యామ వారిని ఇంటికి తీసుకొని పోయి భోజనము పెట్టెను. భోజన సమయంలో బాబా చెప్పిన కథ చిత్రముగా ఉన్నది అనెను. బాబా వారెన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేకుండెను. ఎన్నడూ ప్రయాణం చేయలేదు. ద్రవ్యమెప్పుడునూ పోవుటగాని వచ్చుటగాని జరగలేదు. కావున దాని భావం తమకేమైనా తెలిసినదా అని వారిని అడిగెను. అతిథుల మనస్సులు కరిగెను. వారు కండ్ల తడి పెట్టుకొనిరి. ఏడుస్తూ బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మస్వరూపుడే అని నుడివిరి. బాబా చెప్పిన కథ మా గూర్చియే. వారు చెప్పినదంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసెనో అనునది గొప్ప చిత్రము. భోజనమైన తరువాత పూర్తి వివరములను మీకు చెప్పెదము అనిరి. భోజనమైన పిమ్మట తాంబూలము వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి. అందులో నౌకరు ఇట్లు చెప్పిరి. లోయలో ఉన్న ఊరు మా స్వగ్రామం. జీవనోపాధికై నేను ఉద్యోగము సంపాదించి గోవా వెళ్లి తిని. ఉద్యోగము లభించినచో నా మొదటి నెల జీతం ఇచ్చేదనని దత్తదేవునికి మ్రొక్కుకుంటిని. వారి దయవలన నాకు 15 రూపాయల ఉద్యోగం దొరికెను. నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారం 700 రూపాయల వరకు హెచ్చినది. నా మ్రొక్కును నేను మరిచిపోయి తిని. దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకొనిరి. అది దక్షిణ కాదు, అది పాత బాకీ. తీర్చుకొనక మరచిన మ్రొక్కును చెల్లించుట అని అనెను. నీతి. బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు సరికదా. తమ భక్తులు కూడా భిక్షమెత్తి కొనుటకు ఒప్పుకొనలేదు. సాయిరాం. వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకడ్డుగాను భావించువారు. భక్తులు గాని చేతులలో చిక్కకుండా కాపాడడివారు. ఈ విషయమున భక్త మహల్సాపతి ఒక నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అవును, మహల్సాపతి గారు చాలా పేదవారు. అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండెను. అయినను అతను ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి ఏహీ అతనికి ఇయ్యలేదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజును బాబా భక్తుడు చాలా ద్రవ్యమును బాబా సమ్ముఖమున మహల్సాపతి గారికిచ్చెను. కాని బాబా దానిని అతను పుచ్చుకొనుటకు అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథను ఇట్లు ప్రారంభించెను. అక్కడ మహల్సాపతి గారికి కావలసింది, ఆయన అంత కడు దారిద్ర్యంతో పేదరికంతో ఇప్పుడు ఈ జన్మలో అంత సద్గురుని సేవ చేసుకుంటూ కూడా అంత బాధలు అనుభవించారు అంటే ధనపరంగా. అయినా గాని ఆయనకి ధనాన్ని ఇయ్యల. అసలైతే మనం ఏమని చెప్పుకున్నాము, ఇప్పుడు కొండాజీ కూతురు ఆమనికని, బడే బాబాకని, తాత్యా గారికని, ఇట్లా కొంతమందికి రాత్రిలోపు అట్లా తనకి పగలల్లా వచ్చినటువంటి దక్షిణ భాగం అంతా కూడా వారందరికీ పనిచేసి రాత్రికి శేజారతి టైంలో ఉత్త చేతులతో ఉత్త జేబులతో ఉండేవారు అని చెప్పుకున్నాం గత అధ్యాయాలలో. అయితే అట్లా అందరికీ పంచే బాబా మహల్సాపతి గారికి మాత్రం పంచల. ఎందుకంటే వారికి ఇయ్యాల్సింది వేరే కాబట్టి ఆయన ఆలోచించి అలా ఎవరికి ఏది అవసరమో అది చేసేవారే సద్గురువు అని. అట్లా చేస్తున్నప్పుడు మరి పంతం పట్టి నాకు డబ్బే కావాలి అని ఏనాడన్నా మహల్సాపతి గారు అడిగారా? మీరే నా అసలైన పెన్నిధి అని అన్నారు తప్ప ఏనాడు ఆయన అట్లా అడగల. ఒక్కసారి మాత్రం ఒక మహారాణి బోలెడంత బంగారం తీసుకుని వచ్చి మసీదులో బాబా ముందు పెడితే అసలు తీసుకోమనంటే కనీసం సద్గురువు కన్నెత్తి కూడా చూడరు ఆ బంగారు పనిధి వైపు. అయితే మహల్సాపతి గారు స్వతహాగా వారు స్వర్ణకారుడు కాబట్టి, అంటే ఈ బంగారు పనులు అవి చేస్తారు చూడు, అట్లాంటి వారు కాబట్టి వారికి ఇప్పుడు ఏ పని చేసే వారికి దాని విలువ, దానిలోని మెళకువలు, సూక్ష్మాంశాలు తెలుస్తాయి సహజంగా. కాబట్టి అంత బంగారం, అంత విలువైనటువంటిది
అట్లా ముందు పెట్టుకుని ఏమి మాట్లాడకుండా కూర్చుంటావేమిటి బాబా అని చెప్పంటాడు. ఆ ఒక్క మాట ఆయన అట్లా అన్నది. అనేటప్పటికీ అప్పుడు సద్గురు అంటారు, తన హృదయం పైన చేయి ఉంచుకుని, ఏది మహల్సా బంగారం ఇదా లేక అదా అన్నారు. ఆ ఒక్క మాటతో ఆయనకు అర్థమైపోయింది మహల్సాపతి గారు, నిజమే బాబా, బంగారం ఇదే అని చెప్పి సద్గురుని వైపు చూపి, మీరే నా అసలైన పెన్నిధి తండ్రి అని చెప్పి పాదాలు పట్టుకుంటారు. ఈ అంశం మనం సాయిలీలామృతంలో చెప్పుకున్నాం కదా, అమ్మ జ్ఞాపకం వచ్చే ఉంటుంది కదా. అట్లా అక్కడ మనం తీసుకోవాల్సింది ఏమిటి అంటే, అందరికీ అంత దక్షిణలు ఇస్తున్నావు కదా, మరి ఇంత దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నా గానీ నువ్వు నాకు దక్షిణ ఇవ్వకుండా ఏమిటో ఎప్పుడో ఏదో చేస్తాడుట, ఏమిటో ఇప్పుడేమో ఇన్ని బాధలు పడుతున్నా కుటుంబ పరంగా అని ఆయన మొండిపట్టు పట్టాడా? లేదు. ఆ సద్గురువు ప్రసాదించేదే తన భాగ్యం, అదే తనకి దక్షిణ అన్నట్లుగా భావించారు అక్కడ. అది మనం ఆ భక్తి విశ్వాసాలని మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఏది ప్రసాదిస్తే దానిని మౌనంగా, మనకి అది తాత్కాలికంగా కష్టమైందా గాని దానిలో ఎంతో సూక్ష్మాంశం ఖచ్చితంగా దాగి ఉంటుంది అనేది తెలుసుకోవాలి. చాలా సమయం తీసుకుంటున్నానమ్మా. పిమ్మట రెండవ అతిథి తన కథనిట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరముల నుండి నౌకరి చేయుచుండినను దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను. వాని మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యమునంతయు దొంగిలించెను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషాణమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయెను. బాబా సరిగ్గా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగినో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచూ కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీయు విఫలమైనవి. ఒక పక్షము వరకు చాలా ఆరాట పడితిని. విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చొని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణమును తెలుసుకొనెను. నేను వివరములన్నీయు తెలిపితిని. అతను షిరిడీ సాయి అను ఔలియా ఉన్నారు, వారికి మ్రొక్కుము. నీకు ప్రియమైన ఆహారమును విడువుము. నీ మనస్సులో వారి దర్శనం చేయు వరకు నీకు ప్రియమైన ఆహారమును తినను అని మ్రొక్కుకొనుము అనెను. నేనట్టులే బాబా, నా ద్రవ్యము దొరికిన పిమ్మట, మీ దర్శనము చేసిన పిమ్మట నేను అన్నము తినెదను అని మ్రొక్కుకుంటిని. దీని తరువాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చెను. నా శరణు వేడెను. వాడిట్లనియను, నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని, దయచేసి నన్ను క్షమింపుము అని ఈ విధముగా కథ శుభాంతమైనది. నాకు కనిపించి సహాయమనర్చిన ఫకీరు తిరిగి కనపడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుటకు ఎంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికంత దూరం వచ్చిన వారు షిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకం. ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించిద్రో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాస చూపెదరా. దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్ములను ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. సాయిరాం. దొంగిలించిన నా ద్రవ్యం దొరికిన వెంటనే మిక్కిలి సంతోషించి మైమరచి నా మ్రొక్కును మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నములో చూచితిని. షిరిడీకి పోవలెనను సంగతి అప్పుడు జ్ఞాపకం వచ్చెను. నేను గోవా వెళ్ళితిని. అక్కడ నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్లి అటు నుండి షిరిడీకి పోవ నిశ్చయించితిని. నేను హార్బర్ వద్దకు పోగా స్టీమరులో జాగా లేకుండెను. కెప్టెన్ ఒప్పుకొనలేదు. కాని నాకు పరిచయం లేని నౌకరొకడు చెప్పగా ఒప్పుకుని నన్ను స్టీమరులో బొంబాయికి తీసుకొని వచ్చెను.
అక్కడి నుండి ఇక్కడకు రైలులో వచ్చి తిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడా, మా ఇల్లెక్కడా, మా అదృష్టం ఏమని చెప్పవలెను? బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టెను, ఇక్కడకు లాగుకొని వచ్చెను. షిరిడీ జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలయనా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యం అనంతము. ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు. వారే మ్రొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమరులో జాగా ఇప్పించిరి, నన్ను ఇచ్చటకు తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును, సర్వశక్తిమత్వమును నిరూపించిరి అనెను. తదుపరి అంశం ఔరంగాబాద్కర్ భార్య. షోలాపూర్ నివాసియగు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానం కలుగలేదు. ఆమె అనేక దేవతలకు మ్రొక్కులు మ్రొక్కెను, కాని నిష్ప్రయోజనమయ్యెను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకుని తన సవతి కొడుకగు విశ్వనాథునితో షిరిడీకి వచ్చెను. అచట బాబా సేవ చేయుచు 2 నెలలు గడిపెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండేది. బాబా చుట్టూ భక్త మండలి మూగి ఉండువారు. బాబాను ఒంటరిగా చూచి వారి పాదములపై పడి తన మనస్సును విప్పి చెప్పి తనకొక సంతానం కావలెనని కోరుకొనుటకై తగినటువంటి అవకాశమునకై ఆమె కనిపెట్టుకుని ఉండెను. తుదకు శ్యామకు ఈ సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయములో జోక్యం కలగచేసుకొనమనెను. శ్యామ బాబా దర్బారు ఎల్లప్పుడూ తెరిచియుండుననియు, అయినను ఆమె గూర్చి ప్రయత్నించెదననియు, సాయి ప్రభు ఆశీర్వదించవచ్చుననియు చెప్పెను. బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధముగా ఉండుమనియు, తాను సైగ చేయగనే మసీదు పైకి రావెలననియు చెప్పెను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరం బాబా చేతులు తువాలుతో తుడుచుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మాకు బుగ్గలు గిల్లునట్టి పెంకిదేవుడు వద్దు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇదేనా మన సాన్నిహిత్య ఫలితం అనెను. బాబా ఇట్లనెను, శ్యామ, 72 జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపం వచ్చుచున్నది. శ్యామ ఇట్లనేను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చు దైవం మాకు కావలెను. మీ నుండి మాకు గౌరవం గాని స్వర్గము గాని విమానము గాని అవసరం లేదు. మీ పాదముల యందు నమ్మకం మాకు ఎప్పుడునూ ఉండుగాక. సాయిరాం. బాబా ఇట్లనెను, అవును, నేను వచ్చినది అందుకే. ఇన్నాళ్ల నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమానురాగములున్నవి అనెను. సాయిరాం. అట్లనుచు బాబా పైకి వెళ్లి తన గద్దెపై కూర్చునెను. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనెను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులిచ్చెను. బాబా టెంకాయను ఆడించెను. అది ఎండుది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దము వచ్చుచుండెను. శ్యామ, బాబా అంటున్నారు, శ్యామ, ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది, అది ఏమనుచున్నదో విను అనెను. శ్యామ, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలెనని వేడుచున్నది గాన టెంకాయను నీ ఆశీర్వాదముతో ఇమ్ము అనెను. బాబా, టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్లనుకొనుటకు ప్రజలు ఎంత అమాయకులు అనెను. శ్యామ, నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదమును ఇయ్యకున్నావు అనెను. ఆ సంవాదం కొంతసేపు జరిగెను.
బాబా పదే పదే టెంకాయను కొట్టుమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వుమని వేడుచుండెను. తుదకు బాబాయే లొంగి ఆమెకు సంతానం తప్పక కలుగును అనెను. ఎప్పుడు అని శ్యామ అడిగెను. 12 మాసములలో అని బాబా జవాబిచ్చెను. టెంకాయను పగులకొట్టిరి. ఒక చిప్పను ఇరువురు తినిరి. రెండవ చిప్ప ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానం కలగనిచో ఈ దేవుని తలపై ఒక టెంకాయను గొట్టి ఈ మసీదు నుంచి తరిమివేసెదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడగాను. దీనిని మీరందరూ చూచెదరుగాక అనెను. అంటే అంత శక్తిమంతుడు, ఆయన మాటకు అసలు తిరుగులేదు అనేటువంటి ధోరణిగా అట్లా ఆవిడకి చెప్పారనమాట. ఆమె 1 సంవత్సరములో కొడుకును గనెను. 5వ మాసములో బిడ్డను మసీదుకు తీసుకొని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడిరి. కృతజ్ఞుడగు తండ్రి 500 రూపాయలు ఇచ్చెను. బాబా గుర్రము శ్యామకరుణకు ఈ ధనముతో శాల కట్టించెను. ఇది శ్రీ సాయి సచ్చరిత్రం 36వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శుభం భవతు.